పరిశుద్ధాత్మ వలన పునరుత్థానం. తెలుసా మీకు ఆ సంగతి? మొదటి పునరుత్థానం అంటే ఏంటో తెలుసు కదా మీకు? మళ్ళీ బ్రతకటం. యేసుక్రీస్తు రెండవసారి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు పునరుద్ధానం ఉందని అందరు నమ్ముతారు, బ్రతుకుతామని నమ్ముతారు. యేసుక్రీస్తు ఎలాగైతే లేచాడో మృతుల్లో నుంచి, ఆయన రెండవ రాకడలో మనల్ని లేపుతాడని చాలా మంది నమ్ముతారు. కొంతమందికి అది కూడా తెలియదు అనుకోండి. అది రెండవ పునరుద్ధానం. కానీ ఈ ప్రపంచంలో మనం ఆల్రెడీ పాపముల చేత, అపరాధముల చేత చచ్చినప్పుడు మనల్ని బ్రతికించడానికి జరిగేదే మొదటి పునరుద్ధానం. ఆ మొదటి పునరుద్ధానం ఎవరి వల్ల జరుగుతుందో తెలుసా? పరిశుద్ధాత్మ. నీటి మూలముగాను ఆత్మ మూలంగాను నువ్వు మళ్ళీ బ్రతుకుతున్నావు, మళ్ళీ పుడుతున్నావు. పునర్జన్మ సంబంధమైన స్నానం, దాన్ని బాప్తిజం అంటారు. బాప్తిజం తీసుకోవటం అంటే పెళ్లికి తీసుకునేది కాదండి, పెళ్లికి తీసుకునేది కాదు. ఆర్షియం ఫాదర్లు ఉంటారా, వాళ్ళ దగ్గరికి పెళ్లి చేయమని వెళ్ళారు అనుకోండి, మీరిద్దరు బాప్తిజం తీసుకుని రండి చేస్తానంటారు. బాప్తిజం అంటే నువ్వు మళ్ళీ బ్రతకడానికి తీసుకునేది. పునర్జన్మ, మళ్ళీ పుట్టాలి, మొదటి పునరుద్ధానం. మృతుల్లో నుంచి లేస్తున్నావు, ఇది అర్థం చేసుకోవాలి. పాత జీవితాన్ని సమాధి చేసి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఆ ఆత్మ ఉండడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? నూతన స్వభావం. ఆయన మనలో ఉండి మనల్ని మారుస్తాడండి. మనం పరలోకానికి వెళ్ళడానికి అర్హులుగా మార్చేది పరిశుద్ధాత్మ. ఈ ప్రపంచంలో ఎవ్వడూ మార్చలేడు. పరిశుద్ధాత్మ సహాయం వల్ల మనం మారుతాం. అదే పరిశుద్ధాత్మ మనలో అంతం వరకు మనం నిలబెట్టుకోగలిగితే పరలోకానికి వారసులం అయిపోతాం.